స్థాయికి రావడం అందరికీ కూడా చాలా గర్వకారణం. అందుచేత ముందుగా ఆయనకు శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే లోకేష్ గారికి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు, ఎందుకంటే కాబోయే ముఖ్యమంత్రి కూడా నారా లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఎందుకు అన్నానంటే నేను అనకూడదు, కానీ ఆయన అంత అనుభవాన్ని పాదయాత్రలో సంపాదించుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి నోళ్ళలో, ప్రతి ఒక్కరి మనసులో ఆయన స్థిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఆయన వర్క్ కూడా చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, అలాగే జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఆయన నేను ఆ విధంగా సంబోధించాల్సి వచ్చింది. ఈ మంచి అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మన జిల్లాలో ఇంకా వివిధ పోస్టుల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, అంటే చాలా పోస్టులు వచ్చినాయి. మన రూరల్ మాజీ శాసనసభ్యులు, అలాగే ఇంకా కోఆర్డినేటర్, ఇంకా కొండబాబు గారు, చాలా మంది, జ్యోతి నెహ్రూ గారికి కూడా పాలిట్ బ్యూరోలో రావడము, యనమల రామకృష్ణ గారికి పాలిట్ బ్యూరోలో రావడం, వీరందరికీ కూడా మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.